నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం అంటే విద్యలో సాంకేతికత గురించి లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అవును, ఖచ్చితంగా. దీనికి మనం టెక్స్ట్ బుక్ యూజీసీ నెట్ ఛానల్లో హీనా మ్యామ్ ఇచ్చిన లెక్చర్ ట్రాన్స్క్రిప్ట్ని ఆధారంగా తీసుకుంటున్నాం. ఈ మొత్తం చర్చలో అసలు ఐసీటీ అంటే ఏంటి, రకరకాల టెక్నాలజీలు ఎలా వాడుతున్నారు, లెర్నింగ్ థియరీలు టెక్నాలజీతో ఎలా కనెక్ట్ అయ్యాయి. అవును, ప్రవర్తనవాదం నుండి కనెక్టివిజం వరకు. సరిగ్గా. అలానే 21వ శతాబ్దపు నైపుణ్యాలు, వైగోత్స్కీ, ఆసుబెల్, బ్రూనర్ లాంటి వాళ్ళ ఐడియాలు, పీపీఏసీ, యాడీ మోడల్స్. అవును, అవి కూడా. స్వయం, మూక్లు, ఇంకా కొత్తగా వస్తున్న ఏఆర్, విఆర్, వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. సరేనా? ఇక మొదలు పెడదామా? తప్పకుండా. ఓకే. ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఐసీటీ అంటున్నాం కదా, ఈ ఐసీటీలో ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అవును, ఇది చాలా మంచి పాయింట్. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది సాధారణ సమాచారం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే యూపీఎస్సీకి కొత్త చైర్పర్సన్ వచ్చారు. ఇది ఒక సమాచారం. అందరికీ తెలియొచ్చు, కానీ అందరి చదువుకి డైరెక్ట్గా సంబంధం ఉండదు కదా. అవును, నిజమే. అదే ఇన్స్ట్రక్షనల్ టెక్నాలజీ అంటే బోధనా సాంకేతికత. ఇది లెర్నర్కి స్పెసిఫిక్గా వాళ్ల చదువుకు తగ్గట్టుగా ఉంటుంది. అంటే యూజీసీ నెట్ సిలబస్ మారింది అన్నారనుకోండి. ఓహ్, అది నేరుగా స్టూడెంట్కి సంబంధించింది. ఎగ్జాక్ట్లీ, అది వాళ్ల చదువుని ప్రభావితం చేసే నిర్దేశమన్నమాట. సో బోధనా సాంకేతికత అనేది పెద్ద ఐసీటీలో ఒక భాగం. లెర్నింగ్ గోల్స్ రీచ్ అవ్వడానికి టెక్నాలజీని ఎలా వాడాలో చెప్తుంది. రెండిటికీ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ వాడతాంలేండి. క్లియర్గా ఉంది. సమాచారం జనరల్, ఇన్స్ట్రక్షన్ స్పెసిఫిక్ అన్నమాట. సరే, మరి ఈ టీచింగ్, బిహేవియరల్, లెర్నింగ్ టెక్నాలజీస్ అంటారు కదా, వీటి మధ్య తేడాలు కొంచెం చెప్తారా? తప్పకుండా. టీచింగ్ టెక్నాలజీ అనేది పేరులోనే ఉంది. టీచర్లు వాళ్ళ బోధనను ఇంప్రూవ్ చేసుకోవడానికి, కంటెంట్ని ఎఫెక్టివ్గా చెప్పడానికి వాడే టూల్స్, మెథడ్స్. ఓకే. ఇక బిహేవియరల్ టెక్నాలజీ, ఇది స్టూడెంట్స్లో మనం గమనించగలిగే ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే రివార్డులు ఇవ్వడం, లేదా కొన్నిసార్లు వేరే పద్ధతుల ద్వారా. లెర్నింగ్ టెక్నాలజీ ఏమో స్టూడెంట్స్ వాళ్లంతట వాళ్ళు వాళ్ల స్పీడ్లో, వాళ్లకి నచ్చినట్టు నేర్చుకోవడానికి ఉపయోగపడే టూల్స్. అంటే యాప్స్లో ప్రాక్టీస్ చేయడం లాంటివి అన్నమాట. అర్థమైంది. టీచర్ ఫోకస్డ్, బిహేవియర్ ఫోకస్డ్, లెర్నర్ ఫోకస్డ్. సరే, ఇప్పుడు లెర్నింగ్ థియరీలు టెక్నాలజీతో ఎలా లింక్ అయ్యాయో చూద్దాం. చాలా థియరీలున్నాయి కదా. ఫస్ట్, బిహేవియరిజం అంటే ప్రవర్తనవాదం. ఇది పాతదే అయినా టెక్నాలజీలో ఎలా కనిపిస్తుంది? అవును, ప్రవర్తనవాదం బయటకు కనిపించే, మనం కొలవగలిగే ప్రవర్తన మీదే దృష్టి పెడుతుంది కదా. నేర్చుకున్నాను అంటే సరిపోదు, ఆ మార్పు ప్రవర్తనలో కనపడాలి. ఓకే. టెక్నాలజీలో అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఆన్లైన్ క్విజుల్లో వెంటనే స్కోర్ రావడం, గేమ్స్లో లీడర్ బోర్డ్స్ పెట్టడం. అదొక రకమైన రివార్డ్ లాగా. అవును. అలాగే డ్రిల్ అండ్ ప్రాక్టీస్ సాఫ్ట్వేర్ అంటే ఒకే స్కిల్ని మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయడం. సిమ్యులేషన్స్, ట్యూటోరియల్స్, ఇవన్నీ కూడా. ఇక్కడ టీచర్ రోల్ ఇంకా సెంట్రల్గానే ఉంటుంది. ఆయనే లెర్నింగ్ని డైరెక్ట్ చేస్తారు. మరి కాగ్నిటివిజం, జ్ఞానాత్మక వాదం, ఇది మైండ్లో జరిగే ప్రాసెస్ గురించి కదా. మరి టెక్నాలజీ ఇక్కడ ఎలా హెల్ప్ చేస్తుంది? ఖచ్చితంగా. కాగ్నిటివిజం మైండ్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి ఇంటర్నల్ ప్రాసెస్ల మీద ఫోకస్ చేస్తుంది. టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుందంటే కాంప్లెక్స్ సమాచారాన్ని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టివ్వడం. ఓ, స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ లాగా. అవునవును. చాలా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్లు ఈజీ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్కి మెల్లగా తీసుకెళ్తాయి కదా. గేమ్స్లో లెవెల్స్ పెరగడం కూడా ఇదే ప్రిన్సిపల్. ముందు నేర్చుకున్నది నెక్స్ట్ స్టెప్కి బేస్ అవుతుందన్నమాట. ఇక కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మక వాదం. పేరులోనే ఉంది జ్ఞానాన్ని నిర్మించడం అని. ఇది ఎలా డిఫరెంట్? టెక్నాలజీ రోల్ ఏంటిక్కడ? కన్స్ట్రక్టివిజం ప్రకారం స్టూడెంట్స్ ఊరికే ఇన్ఫర్మేషన్ తీసుకోరు. వాళ్ల పాత నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కొత్త నాలెడ్జ్ని యాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఇది పూర్తిగా లెర్నర్ సెంట్రిక్. టెక్నాలజీ ఇక్కడ కొలాబొరేషన్కి, ఎక్స్ప్లోరేషన్కి ఒక టూల్లా పనిచేస్తుంది. ఆన్లైన్ ఫోరమ్స్, వికీస్, గూగుల్ డాక్స్ లాంటివి వాడి గ్రూప్ ప్రాజెక్ట్స్ చేయడం. అంటే కలిసి పనిచేయడానికి. అవును. అలాగే సిమ్యులేషన్స్, వర్చువల్ ల్యాబ్స్,
ఇవన్నీ స్టూడెంట్స్ కలిసి పనిచేయడానికి, వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవడానికి, నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. టీచర్ రోల్ ఇక్కడ ఒక ఫెసిలిటేటర్గా మారుతుంది. బిహేవియరిజం, కాగ్నిటివిజం, కన్స్ట్రక్టివిజం ఇవి కొంచెం తెలిసినవే. కానీ ఇప్పుడు కనెక్టివిజం అని ఒకటి కొత్తగా వింటున్నాం. ఇది పూర్తిగా ఈ డిజిటల్ ఏజ్కి సంబంధించింది అనిపిస్తోంది. ఏంటి దీని స్పెషాలిటీ? జరుగుతుంది. నెట్వర్క్స్ ద్వారా. అవును. నాలెడ్జ్ అనేది కేవలం మన మైండ్స్లోనే కాదు, నెట్వర్క్స్లో, డేటాబేసుల్లో, మన డివైసెస్లో కూడా ఉంటుంది. వ్యక్తుల్ని, ఇన్ఫర్మేషన్ సోర్సుల్ని కనెక్ట్ చేసుకోగలగడమే ఇక్కడ కీలకం. ఉదాహరణకి మనం ఏదైనా కొత్త టాపిక్ నేర్చుకోవాలంటే ఏం చేస్తాం? ఆన్లైన్ కోర్సులు చూస్తాం, బ్లాగ్స్ చదువుతాం, సోషల్ మీడియా గ్రూప్స్లో జాయిన్ అవుతాం, ఎక్స్పర్ట్స్ వెబినార్స్ వింటాం. ఇలా చాలా సోర్సెస్ని కలుపుతాం కదా? నిజమే. ఈ నెట్వర్క్స్ ద్వారా నాలెడ్జ్ని పొందడం, షేర్ చేసుకోవడం జరుగుతుంది. SWAM, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కనెక్టివిస్ట్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ టెక్నాలజీ జస్ట్ ఒక టూల్ కాదు, లెర్నింగ్ జరిగే ఎన్వైరన్మెంట్ అదే అన్నమాట. మిగతా థియరీలతో పోలిస్తే ఇక్కడ నెట్వర్క్, కనెక్షన్స్ సెంటర్లో ఉంటాయి. టీచర్, స్టూడెంట్ ఇద్దరూ ఆ నెట్వర్క్లో పాటే. ఓకే. ఈ థియరీల మార్పుతో పాటు ఈ డిజిటల్ ఏజ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ కూడా మారుతున్నాయి కదా? ఈ 21వ శతాబ్దపు నైపుణ్యాలు అంటే ఏంటి? కరెక్ట్. కేవలం చదవడం, రాయడం, లెక్కలు FLN వస్తే సరిపోదు. నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ 2025 కల్లా 100% FLN టార్గెట్గా పెట్టుకుంది. వీటితో పాటు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత ఇప్పుడు మస్ట్. అంటే UPI, నెట్ బ్యాంకింగ్ వాడటం లాంటివా? అవును. అవి వాడటం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేఫ్గా చేయడం, స్కామ్స్ నుంచి ఎలా జాగ్రత్త పడాలో తెలియడం ఇదంతా. అలాగే డిజిటల్ లిటరసీ, టెక్నాలజీని ఎఫెక్టివ్గా, రెస్పాన్సిబుల్గా వాడటం. వీటితో పాటు తరచూ చెప్పే 4Cలున్నాయి కదా: క్రియేటివిటీ, సృజనాత్మకత; కమ్యూనికేషన్, సమర్థవంతంగా మాట్లాడటం, రాయడం; కొలాబరేషన్, కలిసి పనిచేయడం; ఇంకా క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచన. రైట్. ఇవే కాకుండా క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే ఉత్సుకత; ఇనిషియేటివ్, చొరవ తీసుకోవడం; అడాప్టబిలిటీ, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మారడం; సోషల్ అవేర్నెస్, సామాజిక స్పృహ ఇలాంటి క్వాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ డెవలప్ అవడంలో ICT హెల్ప్ చేస్తుంది. మరి క్లాస్ రూమ్లో ICTని ఇంటిగ్రేట్ చేయడానికి అంటే ఒక టీచర్ టెక్నాలజీ వాడకంలో ఎలా ఎదుగుతారు? ఏమైనా స్టేజెస్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. ICT ఇంటిగ్రేషన్లో సాధారణంగా 4 లెవెల్స్ చెప్తారు. ఇవి ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంట్. మొదటిది ఎమర్జింగ్. ఈ స్టేజ్లో టీచర్స్కి ICT గురించి తెలుస్తుంది, బేసిక్స్ అర్థమవుతాయి, కానీ క్లాస్లో పెద్దగా వాడరు. ఓకే, జస్ట్ తెలుసుకోవడం. రెండోది అప్లయింగ్. ఇక్కడ టీచర్స్ ICT టూల్స్ని వాళ్ళ టీచింగ్కి సపోర్ట్గా వాడటం స్టార్ట్ చేస్తారు, కానీ అది ఇంకా ట్రెడిషనల్ మెథడ్స్కి అదనంగానే ఉంటుంది. మూడోది ఇన్ఫ్యూజింగ్. ఈ స్టేజ్లో ICT అనేది టీచింగ్లో ఒక భాగం అయిపోతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏ టూల్ వాడాలో టీచర్స్కి బాగా తెలుస్తుంది. స్టూడెంట్స్ కూడా లెర్నింగ్లో ICTని యాక్టివ్గా వాడతారు. అది బావుంది. నాలుగోది హైయెస్ట్ లెవెల్, ట్రాన్స్ఫార్మింగ్. ఇక్కడ ICT క్లాస్రూమ్ని, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని మొత్తం మార్చేస్తుంది. టీచర్స్, స్టూడెంట్స్ క్రియేటివ్గా, కొలాబరేటివ్గా ICTని వాడుతూ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఈ ఆర్డర్ ఎమర్జింగ్, అప్లయింగ్, ఇన్ఫ్యూజింగ్, ట్రాన్స్ఫార్మింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఇంపార్టెంట్ థియరిస్ట్స్ వాళ్ళ ఐడియాస్ చూద్దాం. వైగాట్స్కీ, సోషల్ కన్స్ట్రక్టివిజం. ఈయన ఐడియాస్ టెక్నాలజీతో ఎలా కలుస్తాయి? లెవ్ వైగాట్స్కీ రష్యన్ సైకాలజిస్ట్, సోషల్ కన్స్ట్రక్టివిజం ఫాదర్ లాంటివారు. ఈయన ప్రకారం లెర్నింగ్ అనేది ఒంటరిగా జరగదు, అది సోషల్, కల్చరల్ కాంటెక్స్ట్లో ఇతరులతో ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది. ఆయన చెప్పిన కీ కాన్సెప్ట్స్: ఒకటి స్కాఫోల్డింగ్, అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు లెర్నర్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, మోర్ నాలెడ్జబుల్ అదర్ MKO ఇచ్చే టెంపరరీ సపోర్ట్. ఈ MKO టీచర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా అవ్వచ్చు. టెక్నాలజీ కూడా MKO అవ్వచ్చా? అవ్వచ్చు. రెండోది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD. ఇది లెర్నర్ ఒంటరిగా ఏం చేయగలడో, జోన్ ఆఫ్ యాక్చువల్ డెవలప్మెంట్, ZAD. MKO హెల్ప్తో, స్కాఫోల్డింగ్ ద్వారా ఏం చేయగలడో ఆ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. అసలు లెర్నింగ్ జరిగేది ఈ ZPDలోనే. సరే.
టెక్నాలజీ ఇక్కడ ఎంకేఓగా యాక్ట్ చేయగలదు, స్కాఫోల్డింగ్ ఇవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైటింగ్ యాప్ గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయడంలో హెల్ప్ చేయడం. వైగాట్స్కీ లాంగ్వేజ్, సొసైటీ, కల్చర్కి ఉన్న లింక్ని కూడా స్ట్రెస్ చేశారు. వైగాట్స్కి స్పీచ్ డెవలప్మెంట్ స్టేజెస్ గురించి కూడా చెప్పారు కదా. అవును, 3 స్టేజెస్: ఎక్స్టర్నల్ సోషల్ స్పీచ్, ఇతరులతో మాట్లాడటం; ప్రైవేట్ స్పీచ్, పిల్లలు వాళ్లకి వాళ్లే గట్టిగా మాట్లాడుకోవడం సెల్ఫ్ గైడెన్స్ కోసం; ఇన్నర్ స్పీచ్, సైలెంట్గా మైండ్లో జరిగే థింకింగ్. ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. ఓకే, వైగాట్స్కి సోషల్ ఆస్పెక్ట్ చూస్తే డేవిడ్ ఆసెబెల్ కొంచెం ఇండివిజువల్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేశారు కదా. ఆయన మీనింగ్ఫుల్ లెర్నింగ్ థియరీ గురించి కొంచెం చెప్తారా? అవును, ఆసెబెల్ ఒక కాగ్నిటివిస్ట్. ఆయన థియరీని మీనింగ్ఫుల్ లెర్నింగ్ థియరీ లేదా సబ్సంప్షన్ థియరీ అంటారు. దీని మెయిన్ ఐడియా చాలా సింపుల్. కొత్త ఇన్ఫర్మేషన్ లెర్నర్కి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి, కాగ్నిటివ్ స్ట్రక్చర్కి కనెక్ట్ అయినప్పుడే లెర్నింగ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. బట్టి పట్టడం, రోట్ లెర్నింగ్ దీనికి ఆపోజిట్. అంటే పాత జ్ఞానం ప్లస్ కొత్త జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ఫుల్ లెర్నింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని ఈజీ చేయడానికి ఆసెబెల్ అడ్వాన్స్ ఆర్గనైజర్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఇవి లెసన్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చే ఇంట్రడక్షన్స్, డయాగ్రామ్స్, స్టోరీస్, క్వశ్చన్స్ లాంటివి. ఇవి పాత నాలెడ్జ్ని యాక్టివేట్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్కి లింక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక సబ్సంప్షన్ అంటే కొత్త ఇన్ఫర్మేషన్ని ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ స్ట్రక్చర్లోకి ఇంటిగ్రేట్ చేసుకునే ప్రాసెస్. ఇందులో మళ్ళీ డెరివేటివ్, కోరిలేటివ్, సూపరార్డినేట్, కాంబినేషనల్ అని 4 రకాలున్నాయి. కొత్త ఇన్ఫర్మేషన్ పాతదానితో ఎలా రిలేట్ అవుతుందో ఇవి వివరిస్తాయి. రైట్. ఇప్పుడు జెరోమ్ బ్రూనర్, ఈయనక్కూడా కాగ్నిటివిస్టే. డిస్కవరీ లెర్నింగ్ ఈయనదే కదా. అవును, బ్రూనర్ డిస్కవరీ లెర్నింగ్ని ఎంకరేజ్ చేశారు. అంటే స్టూడెంట్స్ వాళ్లంతట వాళ్లు ఎక్స్ప్లోర్ చేసి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నాలెడ్జ్ని డిస్కవర్ చేయడం. టీచర్ ఆన్సర్స్ చెప్పకుండా కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ గైడ్ చేయాలి. ఈయన కూడా స్కాఫోల్డింగ్ కాన్సెప్ట్ వాడారు. ఓకే. బ్రూనర్ చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ ఐడియా స్పైరల్ కరికులం. అంటే ఒకే టాపిక్ని కరికులంలో డిఫరెంట్ లెవెల్స్లో కొంచెం కొంచెం కాంప్లెక్సిటీ పెంచుతూ మళ్లీ మళ్లీ ఇంట్రడ్యూస్ చేయడం. రివిజన్ లాగా. అలాగే బ్రూనర్ 3 మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ గురించి చెప్పారు. ఇన్యాక్టివ్, చిన్నపిల్లలు 0 to 3 years యాక్షన్స్ ద్వారా నేర్చుకుంటారు. ఐకానిక్, కొంచెం పెద్ద పిల్లలు 3 to 7 years ఇమేజెస్, విజువల్స్ ద్వారా. సింబాలిక్, 7 ఏళ్ల తర్వాత పిల్లలు లాంగ్వేజ్, సింబల్స్, అబ్స్ట్రాక్ట్ థాట్స్ ద్వారా నేర్చుకోగలుగుతారు. టీచింగ్ ఈ స్టేజెస్కి తగ్గట్టు ఉండాలన్నారు. ఇన్ని థియరీస్ బావున్నాయి, కానీ ప్రాక్టికల్గా టెక్నాలజీని, పెడగాజీని, కంటెంట్ని కలపడం కొంచెం కష్టమే. ఇక్కడే టీపీఏసీకే అనే కాన్సెప్ట్ వస్తుందా? పర్ఫెక్ట్. టీపీఏసీకే అంటే టెక్నాలజికల్, పెడగాజికల్, కంటెంట్ నాలెడ్జ్. దీన్ని పుణ్య మిశ్రా, మాథ్యూ కోహ్లర్ లాంటి వాళ్లు డెవలప్ చేశారు. ఇది 3 రకాల నాలెడ్జ్ల ఎఫెక్టివ్ కాంబినేషన్ గురించి చెప్తోంది. 1. కంటెంట్ నాలెడ్జ్, సీకే, ఏం చెప్పాలి అనే సబ్జెక్ట్ నాలెడ్జ్. 2. పెడగాజికల్ నాలెడ్జ్, పీకే, ఎలా చెప్పాలి, లెర్నింగ్ ప్రాసెస్ల గురించిన నాలెడ్జ్. 3. టెక్నాలజికల్ నాలెడ్జ్, టీకే, డిఫరెంట్ టెక్ టూల్స్ గురించిన నాలెడ్జ్. ఓకే, ఈ 3. ఎఫెక్టివ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అంటే ఈ మూడింటిని విడివిడిగా చూడటం కాదు, వాటి మధ్య ఇంటర్సెక్షన్ని అర్థం చేసుకోవటం. అంటే ఒక స్పెసిఫిక్ కంటెంట్ని సీకే బెస్ట్గా టీచ్ చేయడానికి పీకే, ఏ టెక్నాలజీని టీకే ఎలా వాడాలి అనే ఓవరాల్ అండర్స్టాండింగే టీపీఏసీకే అన్నమాట. ఇది సక్సెస్ఫుల్ టెక్ బేస్డ్ టీచింగ్కి ఫౌండేషన్ లాంటిది. టీచింగ్ని ప్లాన్ చేయడానికి, ముఖ్యంగా టెక్నాలజీ వాడుతున్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ హెల్ప్ అవుతాయి కదా. ఏడీఈ, అష్యూర్ అని రెగ్యులర్గా వింటుంటాం. వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? తప్పకుండా. ఏడీఈ అనేది చాలా పాపులర్ సింపుల్ మోడల్. దాని పేరులోని లెటర్స్ 5 స్టెప్స్ని చెప్తాయి. అనలైజ్, లెర్నర్స్ నీడ్స్, గోల్స్, ఎన్వైరన్మెంట్ని అనలైజ్ చేయడం. డిజైన్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అసెస్మెంట్స్, కంటెంట్, స్ట్రాటజీస్ డిజైన్ చేయడం. డెవలప్, డిజైన్ చేసిన మెటీరియల్స్, కంటెంట్ని యాక్చువల్గా క్రియేట్ చేయడం. ఇంప్లిమెంట్, ప్లాన్ని అమలు చేయడం అంటే టీచ్ చేయడం. ఇవాల్యుయేట్, ప్రతి స్టేజ్లోనూ ఫైనల్గానూ ప్రాసెస్ ఎఫెక్టివ్నెస్ని, రిజల్ట్స్ని ఇవాల్యుయేట్ చేయడం. ఇదొక సైకిల్లా కూడా నడుస్తుంది. ఓకే, ఏడిడిఐఈ సింపుల్గా ఉంది. ఇక అష్యూర్ మోడల్, దీన్ని హెనిచ్ తదితరులు డెవలప్ చేశారు. ఇది స్పెసిఫిక్గా క్లాస్ రూమ్లో మీడియా, టెక్నాలజీ వాడకం మీద ఫోకస్ చేస్తుంది.
దీని స్టెప్స్: అనలైజ్ లెర్నర్స్, స్టూడెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ని అనలైజ్ చేయడం. స్టేట్ ఆబ్జెక్టివ్స్, క్లియర్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ సెట్ చేయడం. సెలెక్ట్ మీడియా మెథడ్స్ మెటీరియల్స్, ఆబ్జెక్టివ్స్కి లెర్నర్స్కి సూట్ అయ్యే మీడియా మెథడ్స్ మెటీరియల్స్ టెక్నాలజీతో సహా సెలెక్ట్ చేయటం. యుటిలైజ్ మీడియా మెటీరియల్స్, సెలెక్ట్ చేసిన వాటిని ఎఫెక్టివ్గా వాడటం. రిక్వైర్ లెర్నర్ పార్టిసిపేషన్, స్టూడెంట్స్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించడం. ఇది కన్స్ట్రక్టివిజంతో లింక్ అయ్యుంది. ఇవాల్యుయేట్ మరియు రివైజ్, లెర్నింగ్ని టీచింగ్ని ఇవాల్యుయేట్ చేసి అవసరమైతే మార్పులు చేయడం. యాడ్డీ కన్నా యాషో టెక్నాలజీ లెర్నర్ పార్టిసిపేషన్ మీద కొంచెం ఎక్కువ క్లియర్ ఫోకస్ పెడుతుంది. గ్యాగ్నే 9 ఈవెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, షార్లెట్ మేసన్ మోడల్ కూడా ఉన్నాయి కదా, వాటి ఇంపార్టెన్స్ ఏంటి? రాబర్ట్ గ్యాగ్నే చెప్పిన 9 ఈవెంట్స్ ఒక లెసన్ని ఎఫెక్టివ్గా కండక్ట్ చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఇస్తాయి. అవి అటెన్షన్ గ్రాప్ చేయడం నుంచి స్టార్ట్ చేసి ఆబ్జెక్టివ్స్ చెప్పడం, పాత నాలెడ్జ్ గుర్తు చేయడం, కంటెంట్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం, ప్రాక్టీస్ చేయించడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, అసెస్ చేయడం, ఫైనల్గా నేర్చుకున్నది గుర్తుండేలా రిటెన్షన్, వేరే సిచ్యువేషన్స్కి అప్లై చేసేలా ట్రాన్స్ఫర్ చేయడం వరకు ఉంటాయి. ఇవి ఏ టీచింగ్ సిచ్యువేషన్కైనా అప్లై అవుతాయి. షార్లెట్ మేసన్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్. ఇది హోల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద, అంటే వాళ్ల మారల్, ఇంటెలెక్చువల్, ఫిజికల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. లివింగ్ బుక్స్, ఎక్స్పర్ట్స్ రాసిన నేరేటివ్ స్టైల్ బుక్స్, నేచర్ స్టడీ, ఆర్ట్, మ్యూజిక్ లాంటి వాటి ద్వారా పిల్లల్లో న్యాచురల్ క్యూరియాసిటీని పెంచాలని చెప్తుంది. ఇంట్రెస్టింగ్. సరే, ఇప్పుడు మూక్ల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన ఇండియాకి చెందిన స్వయం ప్లాట్ఫామ్. దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్తో జూలై 9, 2017 లాంచ్ అయిన ఒక మేజర్ ఇండియన్ ఎంఓఓసి ప్లాట్ఫామ్. దీని మెయిన్ ప్రిన్సిపల్స్: యాక్సెస్, అందరికీ అందుబాటు; ఈక్విటీ, సమాన అవకాశాలు; క్వాలిటీ, నాణ్యత. యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ. ఓకే. స్వయంలో కోర్సులు 4 క్వాడ్రంట్స్ అప్రోచ్లో ఉంటాయి. 1. ఈ ట్యూటోరియల్, వీడియో లెక్చర్స్. 2. ఈ కంటెంట్, రీడింగ్ మెటీరియల్, పీడిఎఫ్స్. 3. అసెస్మెంట్, క్విజెస్, టెస్ట్స్. 4. డిస్కషన్ ఫోరం, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, డిస్కషన్స్కి. స్వయం కోర్సులను అందించడానికి ఇప్పుడు 10 నేషనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ముందు 9 ఉండేవి. రీసెంట్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి INIP 10దిగా యాడ్ అయింది. మిగతావి మీకు తెలిసినవే: AICTE, NPTEL, UGC, CEC, NCERT, NIOS, EGNU, IIM బెంగళూరు, NITTR. ఇవి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, టీచర్ ట్రైనింగ్ వరకు డిఫరెంట్ ఫీల్డ్స్లో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. మూక్లలో టైప్స్ కూడా ఉన్నాయా? ఎక్స్మూక్, సీమూక్ అని విన్నాను. ఏంటి వాటి మధ్య తేడా? అవును, మెయిన్గా ఈ 2 టైప్స్ గురించి చెప్తారు. ఎక్స్మూక్ అంటే ఎక్స్టెండెడ్ ఎంఓసి. ఇవి ఎక్కువగా యూనివర్సిటీలో ఆఫర్ చేసే ట్రెడిషనల్ కోర్సుల్లా ఉంటాయి. కంటెంట్ డెలివరీ మీద ఎక్కువ ఫోకస్, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. మోస్ట్లీ టీచర్ సెంట్రిక్ అన్నమాట. ఓకే. సీమూక్ అంటే కనెక్టివిస్ట్ ఎంఓసి. ఇవి కనెక్టివిజం థియరీ బేస్డ్. ఇక్కడ లెర్నింగ్ అనేది నెట్వర్క్స్ ద్వారా, కొలాబరేషన్ ద్వారా, నాలెడ్జ్ షేరింగ్ ద్వారా జరుగుతుంది. లెర్నర్స్ మధ్య ఇంటరాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవి యాక్చువల్గా ఎక్స్మూక్ల కంటే ముందే వచ్చినా ఎక్స్మూక్లే ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఇవి కాకుండా డిఓసిసి, బిఓసిసి, ఎస్పిఓసి లాంటి వేరే టైప్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్స్మూక్, సీమూక్ మెయిన్. రైట్. ఇక ఫైనల్గా ఎడ్యుకేషన్లో టెక్నాలజీ వాడకంలో ఇప్పుడు కనిపిస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏంటి? బ్లెండెడ్ లెర్నింగ్, దీన్నే హైబ్రిడ్ లెర్నింగ్ అని కూడా అంటారు. ఇది ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ టీచింగ్ని, ఆన్లైన్ లెర్నింగ్ని స్ట్రాటజిక్గా మిక్స్ చేయడం. అంటే రెండిట్లో బెస్ట్ తీసుకోవడం అన్నమాట. ఓకే, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. అవును. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అనేది ఒకటి. దీనిలో స్టూడెంట్స్ లెక్చర్స్, వీడియోస్, రీడింగ్స్ క్లాస్కి ముందే ఆన్లైన్లో చూసి వస్తారు. క్లాస్ టైంని డిస్కషన్స్కి, ప్రాజెక్ట్స్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి వాడతారు. రొటేషనల్ మోడల్, ఫ్లెక్స్ మోడల్ లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. కోవిడ్ తర్వాత దీని ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, AR, వర్చువల్ రియాలిటీ, VR, ఈ రెండిటికి తేడా ఏంటి? ఇవి ఎడ్యుకేషన్లో ఎలా యూజ్ అవుతాయి? రెండు వేరువేరు.
ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ అంటే మన రియల్ వరల్డ్ మీద డిజిటల్ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ని ఓవర్లే చేయడం. అంటే ఉదాహరణకి మీ ఫోన్ కెమెరాని ఒక పువ్వు మీద పెడితే దాని పేరు డీటెయిల్స్ స్క్రీన్ మీద కనపడటం ఏఆర్. మీరు రియల్ వరల్డ్ని చూస్తూనే ఉంటారు, దానిమీద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. దీక్షా యాప్లో టెక్స్ట్ బుక్ ఇమేజెస్ స్కాన్ చేస్తే 3D మోడల్స్ రావడం కూడా ఏఆర్ఏ. ఓ అది బావుందే. మరి VR? వర్చువల్ రియాలిటీ విఆర్ అలా కాదు. ఇది మిమ్మల్ని కంప్లీట్గా ఒక ఆర్టిఫిషియల్ కంప్యూటర్ జెనరేటెడ్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. దీనికి విఆర్ హెడ్సెట్ పెట్టుకోవాలి. మీ చుట్టూ ఉన్న రియల్ వరల్డ్ కనపడదు, మీరు ఆ వర్చువల్ వరల్డ్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. ఓ పూర్తిగా ఇమ్మర్సివ్ అన్నమాట. అవును. మెడికల్ స్టూడెంట్స్ సర్జరీ సేఫ్గా ప్రాక్టీస్ చేయడానికి, లేదా హిస్టరీ స్టూడెంట్స్ పాత రోమ్ని విజిట్ చేయడానికి విఆర్ వాడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏఆర్ రియాలిటీని ఎన్హాన్స్ చేస్తే విఆర్ కొత్త రియాలిటీని క్రియేట్ చేస్తుంది. క్లియర్. మరి గేమిఫికేషన్ అంటే క్లాస్లో గేమ్స్ ఆడించడమా? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. గేమిఫికేషన్ అంటే గేమ్స్ ఆడించటం కాదు. నాన్ గేమ్ కాంటెక్స్ట్లో అంటే ఎడ్యుకేషన్ లేదా ట్రైనింగ్ లాంటి వాటిల్లో లెర్నర్స్ని మోటివేట్ చేయడానికి, వాళ్ళ ఎంగేజ్మెంట్ పెంచడానికి గేమ్స్లో ఉండే ఎలిమెంట్స్ని గేమ్ మెకానిక్స్ వాడటం. అంటే పాయింట్స్, బ్యాడ్జెస్ లాంటివా? అవును. పాయింట్స్ ఇవ్వడం, లెవెల్స్ ఉండటం, బ్యాడ్జెస్ ఎర్న్ చేయటం, లీడర్ బోర్డ్స్ పెట్టటం ఇలాంటివి. ఇవి లెర్నింగ్ ప్రాసెస్ని కొంచెం ఫన్గా, మోటివేటింగ్గా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. ఇది గేమ్ కాదు, గేమ్ ఫీచర్స్ని లెర్నింగ్కి అప్లై చేయడం అన్నమాట. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా ఎడ్యుకేషన్లో చాలా పెద్ద మార్పులు తెస్తోంది. ఓకే, చాలా టాపిక్స్ కవర్ చేశాం. ముగించే ముందు నెసెఫ్, CIET, NROER లాంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ రిసోర్సెస్ గురించి బ్రీఫ్గా చెప్పండి. అలాగే సింక్రోనస్, అసింక్రోనస్ లెర్నింగ్ అంటే నీట్ అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం. NEP 2020 దీన్ని రికమెండ్ చేసింది. ఎడ్యుకేషన్లో టెక్నాలజీ వాడకం, రీసెర్చ్, ఇన్నోవేషన్ మీద ఇది గైడెన్స్ ఇస్తుంది. CIIT, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, NCERT కింద పనిచేస్తుంది. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. NROER, నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేది CIET, NCERT వాళ్ళు మెయింటైన్ చేసే ఆన్లైన్ పోర్టల్. ఇక్కడ టీచర్స్, స్టూడెంట్స్ ఫ్రీగా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఓకే. సింక్రోనస్, అసింక్రోనస్. సింక్రనస్ లెర్నింగ్ అంటే అందరూ ఒకే టైంలో పార్టిసిపేట్ చేయడం, రియల్ టైంలో. లైవ్ ఆన్లైన్ క్లాస్, వీడియో కాన్ఫరెన్స్, లైవ్ చాట్ లాంటివి. ఆసింక్రనస్ లెర్నింగ్ అంటే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, నాట్ రియల్ టైం. రికార్డెడ్ లెక్చర్స్ చూడటం, ఈమెయిల్స్, డిస్కషన్ ఫోరమ్స్లో పోస్ట్ చేయడం, బ్లాగ్స్ చదవడం లాంటివి. ఆన్లైన్ బ్లెండెడ్ లెర్నింగ్లో ఈ రెండూ ఇంపార్టెంటే. రైట్. సో ఇన్ని విషయాలు డిస్కస్ చేశాక మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? టెక్నాలజీ అనేది జస్ట్ ఒక టూల్ కాదు, అది లెర్నింగ్ ప్రాసెస్నే మార్చేస్తోందని అనిపిస్తోంది. మన టీచింగ్ మెథడ్స్ని, మనకు కావాల్సిన స్కిల్స్ని కూడా రీడిఫైన్ చేస్తోంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. బేసిక్ డెఫినిషన్స్ నుంచి లెర్నింగ్ థియోరీస్తో దాని లింక్, TPACK లాంటి మోడల్స్, ADD, అష్యూర్ లాంటి డిజైన్ ఫ్రేమ్వర్క్స్, స్వయం లాంటి ప్లాట్ఫామ్స్, ఇంకా AR, VR, గేమిఫికేషన్, AI లాంటి ఎమర్జింగ్ ట్రెండ్స్ వరకు ఈ మొత్తం ల్యాండ్స్కేప్ని అర్థం చేసుకోవడం ఈ డిజిటల్ ఏజ్లో ప్రతి ఎడ్యుకేటర్కి, లెర్నర్కి చాలా అవసరం. అసలు పాయింట్ ఏంటంటే టెక్నాలజీని ఊరికే వాడటం కాదు, దాన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, మీనింగ్ఫుల్గా, క్రియేటివ్గా ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దానిమీద ఫోకస్ పెట్టాలి. ఈ డిస్కషన్ని ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI రోజురోజుకి పెరుగుతోంది కదా. నెక్స్ట్ 10 yearsలో అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి అనే డెఫినిషన్స్ AI ఇంపాక్ట్తో ఎలా మారొచ్చు అంటారు? ఇది మనం ఫ్యూచర్లో ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం.